శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. నక్షత్ర సమయేకాగ్రస్తార పరాశివ ఓం వైదేహే వదనాభిలాషయుతం కామం సకామం కురు విఖ్యాతం భవనత్రయోహర ధనుర్భగ్నే కుతల్లీలయ విశ్వామిత్ర పరాశరాదిమనుభి సత్సన్నిధానాదితా శ్రీభూతారాఘవయోర్వివాహసమయే దేయాదిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం గమనేయ కోమలకరి ఆర్తాక్షతారోపణ కన్యాదాన పురస్సర గురు అలాగా పరాశివ శర్మణ అలాగే సదాశివ శర్మణ పవిత్రాయ అలాగే సదాశివ శర్మణ అంటే ఆ యొక్క తాతగారి పేరు సదాశివ శర్మణ అలాగే సత్యోజాతవామదేవ అఘోర తత్పర ఈశాన పంచాదశ ప్రవరానిద నిరాభరాణ పరానంద చిదాకాశ పరాశర గోత్రోద్భవస్య అఖిల ఈశ్వర శర్మణ పుత్రాయ స్వామివారి తండ్రి గారి పేరు ఈశ్వర శర్మణ పుత్రాయ అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆదివత్యాంతరహితాయ ఇది సచ్చిదానంద రూపాయ సురాసురమణిమన మకుటమనకై రచిదానంద విరాజస్య పరాశర గోత్రోద్భవస్య శ్రీ మహేశ్వర నామధేయాయ వరాయ అలాగే మరి అమ్మవారి గోత్రం కూడా ఏంటో తెలుసుకుందాం. చరిత్రారవిందం గోబ్రాహ్మణేభ్య శుభం భవదు కాశ్యప ఆవత్సార నైద్రువ త్రయాదశ ప్రవరాన్విత సదాశివ పరానంద పిదాకార పరా వాసుదేవ గోత్రోద్భవస్య అమ్మవారి పరానంద చిదాకార పరా వాసుదేవ గోత్ర అమ్మవారిది గతమాద శర్మన నత్రే అలాగే ఆ యొక్క అమ్మవారి ముత్తాత గారి పేరు గతమాధవ శర్మన. తాంబూలం పెట్టుకున్నదా? తాంబూలం 100 రూపాయలు పెట్టండి. నాగేశ్వర వివాహమయే దేయాదిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీదేవ చింతన సావధాన మేఘాన చ ఘటో ఘటో ఘట ఘట శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. వృణీమహే వృణీధ్వం ధర్మే చ అర్థే చ కామే చ నాతి క్షణితవ్య నాతి కరామి. తండ్రి గారి పేరు హిమవంత రాజు గారు. చరిత్రారవిందం గోబ్రాహ్మణేక శుభం భవదు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనామని తత్వస్వరూపిణి శక్తి స్వరూపిణి సర్వలక్ష సంపన్న శ్రీ చరిత్రారేది పార్వతీ కన్యా కన్యా వృణీమహే. అబ్బాయి తరపునేయండి అని చెప్పి తెలుసుకుంటాం. కానీ ఆ 7 తరాలంటే ఎప్పుడో పోయింది. కనీసం 3 తరాలు అంటే మీ తాతగారు ఏం చేస్తారు, మీ ముత్తాతగారు ఏం చేస్తారు, మీ తాతగారు ఏం చేశారు అలా చూపించిన హారతి అమ్మవారి హారతి చూపించి ఒక చుక్క నీళ్ళు పెట్టి మీరందరూ కూడా హారతి కలగొట్టుకోవచ్చు. కర్పూర మంగళాధరంతర నీరాజనాసిద్ధాజనమర్పయామి నమస్కరోమి. చెప్పండి. చూపించిన హారతి చూపించి ఒకసారి పైకి అట్లా పట్టుకుంటే అందరు కూడా హారతి కలగొట్టుకుంటారు. జయ భగ శంకర భగవాన్.
సూత్రేస్మిన్ సన్నిధిం కురు. ముందుగా స్వామివారికి అమ్మవారికి సజీవకం అంటే ముఖదర్శన సన్నివేశం మంచిగా జీలకర్ర బలం కూడా సుముహూర్తం కూడా జరిగింది. ఇప్పుడు మాంగళహారణ పూజ కూడా జరుగుతుంది. అందరూ రెండు చేతులను పైకి లేపి చేయాలంటే శ్రీ గౌరీ